జయ రామకృష్ణ. అందరికీ నమస్సుమాంజలి భక్త కోటికి. మీరందరూ కూడా మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ చక్కగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, చక్కగా ఫోన్స్ చేస్తున్నారు, ఎంతో మంచి క్వశ్చన్స్ పంపిస్తున్నారు. మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ మరి ధన్యవాదాలు. ఇంత కొత్తగా మనము ఈ ప్రయత్నం ప్రారంభించినప్పటికీ ఎంతో వందల మంది నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి, ఎన్నో గొప్ప సందేహాలు వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది అంటే ప్రజలకు ఆధ్యాత్మిక జీవితం మీద అభిరుచి చాలా ఉంది. అయితే దాన్ని సరైన మార్గంలో ఎలా వెళ్ళాలి, అనుష్ఠాన వేదాంతం అంటే ఏంటి, అసలు ఎలా వెళ్ళాలి, ఈ జీవితంలో మనం ఎలా మొదలు పెట్టాలి, మేమందరం అర్హులమా కాదా, ఇవన్నీ సందేహాలు అనమాట. అవన్నీ తీర్చడానికే ఇలా మెల్లగా మనం ప్రయత్నం చేస్తున్నాం మన ఆధ్యాత్మిక జీవితం యొక్క ప్రయాణాన్ని. సరేనా? కాబట్టి ఈరోజు మనం ఒక ధర్మ సందేహాన్ని చూద్దాం. సో మీకు అలా క్వశ్చన్స్ పంపించిన వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలండి. సో తప్పకుండా మీరు అలాగే కంటిన్యూ చేయండి. మేము ఇచ్చే హోంవర్క్స్ చేయండి, చక్కగా వీక్లీ హోంవర్క్స్. భక్తిలో ఇదంతా కూడా ప్రాక్టికల్ అప్రోచ్, ఎంతోమంది గురువులతో మనం గైడెన్స్ తీసుకుని ఇదంతా కూడా ప్రయత్నం చేస్తున్నాము. మన జీవితంలో మనం ఎంత వీలైతే అంత అనుష్ఠానం చేద్దాం. అనుష్ఠాన వేదాంతం అంటే మనం విన్నది చదివింది ఎంత మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నాం జీవితంలో. అది ఇంప్లిమెంట్ చేయటం వల్ల మన జీవితం ఏమైనా మారిందా? ఈ ఆధ్యాత్మిక జీవితం యొక్క ఈ నాలెడ్జ్ అంటే జస్ట్ బుక్కులు చదివి సంపాదించిందని నాలెడ్జ్ అంటాం. అది విజ్డమ్గా ఎప్పుడు మారుతుంది అంటే మనం దాన్ని అనుష్ఠించినప్పుడు అనుష్ఠాన వేదాంతం అంటాం. కాబట్టి మన దగ్గర ఓన్లీ నాలెడ్జ్ ఉందా, లేకపోతే మన దగ్గర విజ్డమ్ ఉందా, ఇది చూద్దాం. అండ్ దాంతోపాటు ఏం చేద్దాము అంటే మనము చాలా మందికి ఎంతో మందికి పెద్ద వాదన ఇది ఏమిటి అంటే దేని గురించి వాదించుకుంటూ ఉంటారు అంటే ఎందుకండి మీకు హిందువులకు అంతమంది దేవుళ్ళు ఎందుకు, అంతమంది దేవుళ్ళని ఎందుకు పూజిస్తారు మీరు, 3 కోటి దేవతలు అంటారు కదా, ఒక దేవుడు సరిపోడా మీకు, మా మతంలో అయితే ఒకే దేవుడు ఉన్నాడు కదా, మేమంతా చాలా మెచ్యూర్డ్ పీపుల్, మీరే ఇమ్మెచ్యూర్డ్, మీదంతా కూడా మెట్ట వేదాంతము అన్నట్టుగా చాలా మంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అఫ్ కోర్స్ మనం భక్తిలో బాగా మునిగిపోయినప్పుడు దాన్ని నవ్వేసి వదిలేస్తాం అంతే. దాని గురించి మనము పెద్దగా బాదర్ చేయము. ఎందుకంటే మనకు ముందే అనుకున్నాం కదా, వేదాంతానికి వాదంతో పని లేదు అని వివేకానంద స్వామి ఎప్పుడు చెప్తారు. మనం భక్తిలో బాగా మునిగిపోయామనుకోండి, పక్కవాడు ఏమన్నా మనం పట్టించుకో, ఓకేనా బాబు నీదే కరెక్ట్, సరే నమస్తే అయిపోయింది, అక్కడితో వదిలేస్తాం. ఎందుకంటే మనకు టైం వేస్ట్ కదా, భక్తి చేసుకోవడానికి మనకు టైం వేస్ట్. కాబట్టి అది మనం పాటిద్దాము, ఎవరేమనుకున్నా అవసరం లేదు. కాకపోతే మనకు హిందువులకు మన భక్త కోటికి మనకు ఈ సందేహం గురించి ఎన్నో చోట్ల మీరు వినుంటారు, నాకు తెలుసుకున్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏమిటంటే ఇప్పుడు మన ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్లో ఒక CEO ఉంటారు, తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటారు కదా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మార్కెటింగ్ అయితేనేమి, ఇలా ఒక్కొక్క దానికి ఒక హెడ్ ఉంటారు. అలాగా భగవంతుడు ఒక్కడే, అహం బ్రహ్మస్మి, భగవంతుడు ఒక్కడే మనకు చెప్పింది. హిందువులందరికీ కూడా భగవంతుడు ఒక్కడేనే చెప్పారు వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ. మనము మన అనుకూలం కొద్ది ఏం చేసామంటే ఆ భగవంతుని యొక్క విభూతి ఏదైతే ఉందో, ఆ భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో ఆయన ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ లాగా వివిధ దేవతలకి ఇచ్చారనమాట. ఇప్పుడు కుబేరుడు అంటే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని, అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఇలా ఒక్కొక్కరు ఒకటి చూసుకుంటున్నారు. మరి భగవంతుడు ఒక్కటే ఎన్ని చూసుకుంటారు చెప్పండి? ఆయన సమక్షంలో వీళ్ళందరూ ఆయన యొక్క శక్తిని తీసుకుని, ఇంద్రుడైతేనేమి వీళ్ళందరూ కూడా ఇలా ఉంటున్నారు. లక్ష్మీదేవి ఎలా అమ్మవారి యొక్క శక్తిని తీసుకొని వాళ్ళు మహాలక్ష్మి ఎలా తను ఇది చేస్తున్నారు, సరస్వతి దేవి ఎలా మనకు అన్ని కూడా మనకు విద్యను ఎలా వసుకుతున్నారు, ఇవన్నీ కూడా ఆ అమ్మవారు అయ్యేవారు వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ అభేదం కదా, వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వరం కదా. కాబట్టి ఆ అయ్యవారు ఎవరైతే ఉన్నారో ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కటే మనకు. కాకపోతే మనకు నచ్చినట్టుగా మనం భక్తి చేసుకోవడం తప్పులేదు. ఇప్పుడు ఒకటే తీసుకోండి, ఒకరికి ఒక టీషర్ట్ ఒక సైజు ఉందనుకోండి, 2 వ్యక్తులు ఉన్నారు, ఒకే టీషర్ట్ ఇద్దరికి పడుతుందా చెప్పండి? ఎవరెవరి సైజుని బట్టి వాళ్ళు ధరిస్తారు. అండ్ వాళ్ళ చాయిస్ కూడా వేరేగా ఉంటుంది. ఆ క్లాత్, నాకు కాటన్ శారీ కంఫర్ట్గా ఉంటుంది, ఇంకొకరికి పట్టు చీర కట్టుకుంటే ఇష్టం. తప్పనలేం కదా, నేనేమో నువ్వు కాటన్ శారీని కట్టుకొని అనకూడదు, ఆమె నన్ను పట్టు చీర కట్టుకోవచ్చు కదా అనడానికి లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి భగవంతుడు కూడా ఏం చేశాడంటే అక్కడ ఉన్నది ఆయన ఒక్కటే, బాబు నీకు ఇష్టమైనట్టుగా నువ్వు కొలుచుకో, ఏ రూపంలోనే కొలుచుకో. ఇప్పుడు నీకు షిరిడి సాయిబాబా ఇష్టమా, ఆ రూపంలో కొలుచుకో. అమ్మవారి ఇష్టమా, ఓకే. శివుడి ఇష్టమా, ఓకే. విష్ణువు ఇష్టమా, ఓకే. సో అలా విష్ణువు యొక్క రూపాలు ఏమిటి, రాముడు, కృష్ణుడు, ఇవన్నీ కూడా విష్ణువు యొక్క విభూతులు.
కాబట్టి మనం ఎవరిని కొలుచుకున్నా ఒకటి, నీ ఉద్దేశం ఏంటి, నీ జన్మ తరించాలి, భగవంతుని యొక్క తత్వం నీకు అర్థం కావాలి, అర్థమయ్యి జన్మను తరించుకోవడానికి కావాల్సిందంతా మనము సంగ్రహించగలగాలి, అంతవరకే కానీ మనకేమి దేవుళ్ళు ఇంతమంది ఎందుకు అవన్నీ కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు నేను మా హస్బెండ్కి నేనేమవుతాను, భార్యనవుతాను, మా పాపకి తల్లినవుతాను, ఇంకొక మా బ్రదర్కి ఏమో నేను సిస్టర్ని అవుతాను, ఇంకొక మా గురువు గారికి నేను శిష్యురాలను అవుతాను. ఉన్నది నేను ఒక్కతే కదా. కాబట్టి అలాగే భగవంతుడు ఒక్కడే, ఆయన్ని మనం ఉపాసించే మార్గాలు వేరు, ఉపాసించే పద్ధతులు వేరు, ఉపాసించే రూపాలు వేరు, మనకు నచ్చిన రూపంలో మనం ఉపాసించుకుంటున్నాం. అండ్ కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుళ్ళు ఎందుకు ఇంతమంది అవన్నీ అవసరం లేదనమాట. మనకు మన అనుకూలం కొద్దీ మనము అవన్నీ కూడా నిర్ణయించుకున్నాము, మనం అలా వెళ్తున్నాం అంతవరకే. ఎలా వెళ్ళినా తప్పలేదు. నీకు అగ్నిదేవుడు ఇష్టమైనా పర్వాలేదు, అమ్మవారి ఇష్టమైన, ఎవరి ఇష్టమైన పర్వాలేదు, వాళ్ళ తత్వం ఒకరిని పట్టుకున్నామంటే వాళ్ళ తత్వం ఏంటిది, వాళ్ళ గురించి ఏంటిది అని తెలుసుకుని వాళ్ళ యొక్క దివ్య గుణాలని మనలో కూడా తెచ్చుకునేలాగా మనం సాధన చేస్తూ మన జన్మని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప మనం ఇవన్నీ కూడా వేరే వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్కి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు అని నాకు అర్థమైందండి. సో ఇది సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జై రామకృష్ణ, జై హింద్.